హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ముందుగా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ డిస్క్రిప్షన్లో చూసి మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. అంతకన్నా ముందుగా మనకి ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా ప్రిపరేషన్స్ కూడా సంబంధించి మనం వీడియోస్ చేస్తున్నాం. రైల్వేస్కైనా సరే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కైనా, టోటల్గా టెక్నికల్గా నాన్ టెక్నికల్గా అన్నిటికీ కూడా. అండ్ దీంతోపాటు కొత్తగా ఒక యాప్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఐ స్టడీ యాప్ అని కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలో. సో ఆ యాప్లో వచ్చేసరికి ఓవరాల్గా టెక్నికల్ బిట్స్, నాన్ టెక్నికల్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు రాసిన ఎగ్జామ్స్కి ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఉంటుంది. ఇది అండర్టేకింగ్ అనమాట. సో ఇందులో డిప్లొమా చేసిన వాళ్ళకి ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళకి ఉన్నాయి, బీకామ్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ వచ్చేసరికి 3 years డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 12 వేకెన్సీస్ ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అన్రిజర్వ్డ్ 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 1. నెక్స్ట్ టెక్నీషియన్ సి, ఇందులో 10th పాస్ అయి ఉన్నవాళ్ళు మరియు ఐటీఐ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్, 1 year అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th తర్వాత 3 years అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ట్రేడ్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 15 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 2 ఉన్నాయి. వీళ్ళకి శాలరీ వచ్చేసరికి 21,500 వస్తుంది. అంటే లెవెల్ 3 కింద వస్తుంది అన్నమాట గ్రేడ్ పే ఇది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ బీకామ్ 3 years, అంటే ఎనీ యూనివర్సిటీ రెగ్యులర్గా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీకామ్ ఆర్ బీబీఎం. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వీళ్ళు అండర్గో ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి 6 months బెంగళూరు కాంప్లెక్స్లో ఉంటుంది. మీకు ఈ జాబ్ అయితే మాత్రం పర్మనెంట్గా హైదరాబాద్లోనే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి 28 years, మినిమం 28 years ఉండాలి. తర్వాత ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడీకి 10 years ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా, యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ ఆల్ వ్యాలిడ్ మార్క్ షీట్, ఫైనల్ సర్టిఫికేట్. టోటల్గా అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, డెఫినెట్గా కంపల్సరీగా ఉండాలని ఇక్కడ ఇచ్చారు. అండ్ పర్సంటేజ్ వచ్చేసరికి 60% మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే 50% ఉండాలి. అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అయినా, టెక్నీషియన్ అయినా, జూనియర్ అసిస్టెంట్ అయినా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇన్ ఎసెన్షియల్, అంటే ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి అప్లై అనేది అవ్వదు. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ 150 marksకి ఉంటుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. ఇంకా పార్ట్ 1 జనరల్ అవేర్నెస్ ఇస్తారు 50 marksకి. అండ్ ఇందులో ఎబిలిటీ, రీజనింగ్ టోటల్గా ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది 100 marksకి. టోటల్గా 2 క్వాలిఫై అవ్వాలి, 35% మినిమం మార్క్స్ రావాలి. పే అండ్ అలవెన్స్ యాజ్ యూజువల్గా ఇస్తారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 250 rupees ఎగ్జామినేషన్ ఫీజ్ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. అండ్ మీకు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఆ పేమెంట్ ద్వారా క్లిక్ చేసి ఎస్బీఐ కరెక్ట్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఇన్స్ట్రక్షన్స్. సో మీకు
ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్. సో పర్మనెంట్ జాబ్స్ ఇవి. 21,700 నుంచి మీ శాలరీ స్టార్ట్ అవుతుంది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 11, 2024 లాస్ట్ డేట్. సో అందరూ కూడా మ్యాక్సిమం అప్లై అయితే ఫాస్ట్గా చేసేయండి, ఎందుకంటే సర్వర్ అనేది స్లోగా ఉంటుంది. ఇక ఐటీఐ అంటే మ్యాక్సిమం ఐటీఐ ఎలక్ట్రానిక్స్, ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా అయితే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అండ్ బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉండాలి. 18 నుంచి 28 ఇయర్స్ వరకు అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్.